అంబిక చేసిన కుట్రకు టార్గెట్గా లక్ష్మి వెంటనే చెక్ పెట్టాలనుకుంటుంది. వెంటనే ల్యాప్టాప్ ద్వారా ఇక తను అనుకున్న గోల్కి రీచ్ అవుతుంది. అదే సమయానికి తను ఎలాగైనా తన అనుమతి లేనిది ఇక అక్కడ ఏం మాత్రం కూడా ఏది జరగకుండా లక్ష్మి సంతకం ఉంటేనే జరగాలన్నట్టుగా లక్ష్మి ఇక్కడి నుంచి ఒక ల్యాప్టాప్లో తనకి మెయిల్ పంపిస్తుంది. ఆర్గానిక్ నుంచి ఏది కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి ఇక మెయిల్ పంపించిన తర్వాత లక్ష్మి అది పంపించింది. ఇక వెంటనే అంబిక చూస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసేసరికి ఇక తను పార్ట్నర్షిప్స్ పంపించారని చెప్పేసి అర్థమవుతుంది. ఇదేంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అనే విధంగా అనుకుంటుంది. ఇక మరోవైపు సీఈఓగా ఉంది కదా లక్ష్మి, తన ద్వారా కూడా వచ్చిందని చెప్పేసి మెయిల్ వస్తుంది. అసలు అదేవతి హోదా చేతిలో రాగానే అది హోదాను 10 మందిని చూపించాలనుకుంటుందా? దాని అవసరం ఇక్కడ లేదు అనే విధంగా అనుకొని వెంటనే అది ఆర్గానిక్స్ వెంటనే పార్థసారథికి ఎలాగైనా అతని చేతుల్లో హ్యాండ్ ఓవర్ చేయాలని ఈ విధంగా అనుకుంటుంది. మరోవైపు లక్ష్మికి ఆల్రెడీ ఇక్కడ తెలిసిపోతుంది. మెయిల్ పంపించినా కూడా ఆ మెయిల్ పట్టించుకోకుండా అంబిక కావాలని కుట్ర చేస్తుందని తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా ఆపాలని చెప్పేసి అనుకుంటుంది లక్ష్మి. ఏదైతే అది జరిగిందని చెప్పేసి వెంటనే చారుకేశవ్కు ఫోన్ చేస్తుంది. చారుకేశవ, ఈ నెంబర్ ఏంటి కొత్తదా అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తారు. హలో ఎవరు అంటుండగా, బాబాయ్ నీ లక్ష్మిని. అమ్మ లక్ష్మి, అమ్మ లక్ష్మి ఎక్కడున్నావమ్మా అని ఈ విధంగా అంటుండగా, బాబాయ్ నేను ఎక్కడున్నా సేఫ్గానే ఉంటాను. ఒక్క విషయం బాబాయ్, ఇప్పుడు మన కంపెనీ ప్రమాదంలో పడబోతుంది. ఏమంటున్నావమ్మా? ఆర్గానిక్స్ మొత్తం ఇక ఆ పార్థసారథి చేతిలో పెట్టింది అంబికమ్మ. ఎలాగైనా సరే అక్కడ ఈ సరుకంతా వాళ్ళ గోదాంలోకి వెళ్లకుండా నువ్వు ఆపుకోవాలి బాబాయ్. ఎలాగైతే అలా జరిగింది. నేను బయలుదేరుతున్నాను బాబాయ్. సరేమ్మా, అయినా ఇంత దూరంగా ఉండి మళ్ళీ ఈ కుటుంబం కోసం ఇంతలా తాపత్రపడుతున్నావే ఎందుకమ్మా అని విధంగా అంటుండగా, బాబాయ్ నేను కలుస్తాను, ఆ తర్వాత మాట్లాడతాను. టైం లేదు బాబాయ్, వెంటనే బయలుదేరండి అనేసరికి, సరేమ్మా నేను బయలుదేరుతున్నానని చెప్పేసి వెంటనే గోదాం దగ్గరికి వెళ్ళేసరికి పార్థసారి మనుషులు కూరగాయలు మొత్తం ధాన్యం మొత్తం వాళ్ళ గోదాంలోకి ఎక్కించుకుంటూ ఉంటారు. ఈలోపు వెంటనే అక్కడికి వచ్చిన చారుకేశవ అది సమయానికి లక్ష్మి కూడా బయలుదేరుతుంది. బాబాయ్ అక్కడికి వచ్చావా అని అడుగుతుండగా, వచ్చానమ్మా. ఎలాగైతే అలా జరిగింది బాబాయ్, కానీ సరుకు మాత్రం వాళ్ళ చేతికి పోకుండా నువ్వే కాపాడాలే బాబాయ్. సరే అమ్మా, ఎలా అయితే అలా జరిగింది, నేను కాపాడుతాను. ఆ సరుకు వాడి చేతిలోకి వెళ్లకుండా నేను కాపాడుతానమ్మా అని చారుకేశవ వాళ్ళని అడ్డుకునడానికి వెళ్తారు. అరే ఏంట్రా, సరుకు ఎక్కించడానికి వీల్లేదనేసరికి, అరే వీన్ని అటు తోసేండ్రా అని పార్థసారథి అంటారు. రౌడీలు వెంటనే చారుకేశవను కొడుతూ ఉంటారు. ఈ లోపు వెంటనే సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా మారిపోతుందని చెప్పేసి మూర్తి గారు విహారికి ఫోన్ చేస్తాడు. విహారీ కాల్ లిఫ్ట్ చేస్తారు. సార్ సార్ ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి సార్. ఎవరు మీరు? మూర్తి గారు సార్. ఇక మీ మేనేజర్ని. చెప్పు మూర్తి గారు. ఏం లేదు సార్, అక్కడ గోదాం దగ్గర చాలా గొడవ జరుగుతుంది. ఇక చారుకేశవ సార్ అక్కడ గొడవ పడుతున్నారు. మొత్తం ఇక ఆర్గానిక్స్ మొత్తం వాళ్ళ చేతికి తీసుకుంటున్నారు సార్. ఎలాగైనా మీరు కాపాడాలి సార్ అనేసరికి వెంటనే ఇక విహారీ అక్కడికి బయలుదేరుతారు. ఈలోపు చారుకేశవను మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తుండగా పడిపోతున్న చారుకేశవను విహారీ పట్టుకుంటాడు. బరిలోకి దిగుతాడు. ఒక్కొక్కరి తాట తీస్తాడు. ఇక విహారీ బరిలోకి దిగిన తర్వాత వాళ్ళ తాట తీస్తూ ఉండగా లక్ష్మి అక్కడికి వస్తుంది. ఇక వెంటనే ఆర్గానిక్స్ వాళ్ళ చేతికి పోకుండా విహారీ వెంటనే అక్కడున్న సరుకు మొత్తం అసలు నీకెవర్రా అమ్మింది, అసలు నా పర్మిషన్ లేంది అనే విధంగా పార్థసారథి పట్టుకొని ఎడాపెడా విహారీ కొడుతుండగా, ఇంకెవరు? అంబిక చేసింది ఇదంతా. అంబిక ప్లాన్తోని వీడి చేతికి ఆర్గానిక్స్ మొత్తం వాడి చేతిలో పెట్టిందల్లుడు. నేను చెప్పిన ఎంతగానో వినిపించలేదు. కానీ ఈరోజు మన చేతికి వచ్చిన కారణం ఎవరో తెలుసా? ఇక ఎవరు కాదు, ఇక మన లక్ష్మే. ఈరోజు ఈ ఆర్గానిక్స్ వాళ్ళ చేతికి పోకుండా మన లక్ష్మే కాపాడింది. ఇక వీళ్ళంటి వాడిని వదిలిపెట్టకూడదు, విని చంపేలల్లుడు అనే విధంగా అనేసరికి వెంటనే లక్ష్మి చాటుగా చూస్తూ ఉంటుంది. ఏమంటున్నావు మావయ్య? లక్ష్మియా? అవును అవునల్లుడు, వీడి వల్ల నిజాలన్నీ తెలుసుకొని నా కూతురు వీన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించింది. ఆర్గానిక్స్ వీని చేతిలో పోతే ఇక మన
చేతికి ఏం రాదన్నట్టు విని ఇష్టంగా చేయొచ్చు అనుకున్నాడు. కానీ అంబిక చేసిన కుట్రను తెలుసుకొని నా కూతురు ఈరోజు ఎంత దూరంగా ఉన్నా సరే కాపాడింది అనేసరికి వెంటనే విహారి ఆశ్చర్యపడతాడు. ఏంటి, లక్ష్మి కాపాడిందా? ఏం మాట్లాడుతున్నావు మామయ్య? అయ్యో, నిజం చెప్పాడింది. బాబాయ్ ఇలా నా గురించి తెలుసుకుంటాడేంటి అని విధంగా అంటుండగా వెనుక నుంచెల్లి రౌడీ వచ్చి విహారి మీద మళ్ళీ చెయ్యెత్తుతుండగా విహారి వెనుక నుంచెల్లి ఇక రౌడీని తాటి తీస్తాడు. ఇక వెంటనే పార్థసారథి దగ్గర ఉన్న డాక్యుమెంట్ పేపర్స్ అన్నీ చించేస్తాడు. చెప్తాను, మీ సంగతి చెప్తానని ఇక పార్థసారథి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి, ఇందాక నువ్వు లక్ష్మి గురించి ఏదో అన్నావు కదా మావయ్య? లక్ష్మి గురించి నేనెందుకు తీశాను అల్లుడు? నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. లక్ష్మి గురించి ఆలోచిస్తూ నీకు ఆ పేరు వినిపించేలా ఉంది. ఇందాక లక్ష్మి వచ్చి కాపాడింది, లక్ష్మి వల్లే ఈరోజు మళ్ళీ తిరిగి ఆర్గానిక్స్ మన చేతిలోకి వచ్చింది అన్నావు కదా అని విధంగా అంటుండగా, లేదల్లుడు, నేను లక్ష్మి గురించి అంటే ఏదో దేవత వచ్చి ఆవిడ రూపంలో కాపాడింది. ఈరోజు ఇక మన ఆఫీస్లో ఎవరో కాల్ చేసి చెప్పారు అని విధంగా అంటుండగా, అవునల్లుడు, ఇందాక నువ్వు వచ్చావు కదా, నీకెవరు ఫోన్ చేశారు? మూర్తి గారు ఫోన్ చేశారు. ఇప్పుడైనా అర్థమైందా మీ అత్త విశ్వరూపం కావాలని నిన్ను టార్గెట్ చేసి ఆర్గానిక్స్ వాళ్ళ చేతిలో పెట్టాలనుకుంటుంది. చెప్తాను అని చెప్పేసి కోపంగా వెళ్తాడు. ఈలోపు సరళుడు పదని చెప్పేసి అంటుండగా లక్ష్మి దూరంగా ఇక వెంటనే కాల్ చేస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మా, ఈరోజు దూరంగా ఉండి కూడా నువ్వు మళ్ళీ విహారి పరువును కాపాడు. లేదు బాబాయ్, ఎలా అయినా సరే అంబికమ్మ ప్రతి ఒక్క ఆటను తెలుసుకొని తనకి చెక్ పెట్టాలి. లేకపోతే తన చేతికి హ్యాండ్ వాష్ చేసుకొని విహారి గాన్ని ముంచేసేదాకా కూడా తెలియదు అనే విధంగా అంటూ ఉంటుంది. వెంటనే ఇక్కడ మాత్రం అంబిక ఉన్ను సుభాష్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ రోజుతో మనం అనుకున్న ప్రాజెక్టులన్నీ మన చేతికి వస్తున్నాయి. ఆర్గానిక్స్ వాళ్ళ చేతిలోకి పోయింది. కోట్లకు మన చేతిలో వస్తున్నాయని చెప్పేసి ఈ విధంగా సంతోషపడుతూ ఉంటారు. అదే సమయానికి ఇక వెంటనే పార్థసారథి అంబికకు ఫోన్ చేస్తాడు. తదాస్తు, నూరే లావుసు వెంటనే డబ్బుల కోసం కొట్టడానికి కాల్ చేసినట్టున్నాడు. తన చేతికి ప్రాజెక్ట్ పోయింది కదా అని కాల్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పండి పార్థసారథి గారు, మొత్తం సరుకునంతా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? ఎక్కడండి? మోసం చేశారు, మీరు నమ్మించి మోసం చేశారు. ఏం మాట్లాడుతున్నారండి? అవును, ఆ విహారీ చారుకేశవ్ వచ్చి ఇక వెంటనే మమ్మల్ని చావు దెబ్బలు కొట్టి ప్రాజెక్టు ఫైల్ని చించి పడేశారు. వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను. ఇక ఇంతే కాకుండా ఇంత కింద మీ దగ్గర వసూలు చేస్తాను అని ఈ విధంగా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ సమయంలో వెంటనే అదే సమయానికి అంబికకు ఫోన్ వస్తుంది. అన్మోల్ నెంబర్ నుంచి కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో, ఎవరు? ఏంటి షాక్ అయిపోయావా? ఇలాంటి ఊహించిన ట్విస్ట్ ఎదురు పడుతుందని అస్సలు అనుకోలేదు కదా. జరుగుతాయి, చాలా జరుగుతూ ఉంటాయి. నువ్వు వేసిన ఎత్తుగడకు చిత్తు చేయడానికి ఎవరో ఒకరు పుడతారు. ఆ ఎవరో ఒకరు పుట్టినా అని అనుకొని ఇక నుంచి కాస్త ప్లాన్ చేస్తే 10 మందికి కనిపించకుండా, 10 మంది నీ ఆలోచన తెలియకుండానే చాటుగా మార్గాన్ని తెలియజేయి. ఎవతివే నువ్వే? నేను నా గురించి నువ్వు తెలుసుకోవాలన్నా? టైం వేస్ట్ తప్ప ఏం లేదు. నీకు ప్రాజెక్టు ఎలా రావాలనో, దాన్ని ఎలా కాపాడుకోవాలనో, దాన్ని ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనో దాని గురించి మాత్రమే ఆలోచించు అంబిక. ఎవతివే నువ్వు? నన్ను టార్గెట్ చేసే అంత దమ్ముందా? టార్గెట్ చేయడానికి దమ్మే అవసరమా? గుండెదైనం చాలదా? నీలాంటి దాన్ని దమ్ముతో పోల్చుకుంటే మరీ చీపుగా ఉంది. చెప్తున్నాను కదా, విహారీ గ్రూపుకు ఏదైనా జరగరాంది జరిగితే అంబిక అని పేరుతో పాటుగా భూగర్భంలో నిన్ను పాతి పెడతాను. ఏకంగా ఆ విహారీ గ్రూపుకి ఏదైనా ప్రమాదం వాటిల్లాలి కది. నీ సంతోషం కోసం, నీ ఎంజాయ్మెంట్ కోసం ప్రతి ఒక్కటి నీ చేతికి రావాలని తిక్క వేషాలు వేసావనుకో, ఈసారి తోలు తీస్తానే. ఏంటి, నన్నే బెదిరిస్తున్నావా? ఎక్కడున్నావు చెప్పే. ఎందుకు? నన్ను చూస్తే నీ గుండెలు పగిలిపోతాయి. ఎతకలేవు కూడా. ఎందుకంటే చాలా చేసేటి ఉన్నాయి. నిన్ను తొక్కడమే నా లక్ష్యం. ఆ కుటుంబాన్ని కాపాడమే పెద్ద లక్ష్యం పెట్టుకున్నాను. వెయిట్ అండ్ సీ. ఇక మళ్ళోసారి నువ్వు మరో కొత్త ప్లాన్తో మళ్ళీ ఎలా తెర మీదకి కనిపిస్తావో, ఆడియన్స్ అందరూ ఎలా నిన్ను తిట్టుకుంటారో చూస్తాను. ఈసారి వేసే ప్లాన్లో కాస్త ఆలోచించి వెయ్యి. మరి నిన్ను చింతి మంటకు దగ్గర చేయాలంటే ఇలాంటి వాళ్ళు పుడుతూనే ఉండాలి కదా అని
అంబికకు ఊహించని ట్విస్ట్ ఇస్తుంది లక్ష్మి. ఈలోపు చారుకేశవ సంతోషంతో ఇంటికెళ్తాడు. ఇక అదే సమయానికి సుధా ఇంట్లో ఉంటుంది. చాలా సంతోషంగా ఉన్నారు. ఇన్ని రోజుల తర్వాత అని సుధా అడుగుతుంది. నా కూతురు నాకు ఫోన్ చేసింది. ఏంటండి, లక్ష్మి ఫోన్ చేసిందా? ఎక్కడుందటండి? ప్లీజ్ అండి, ఎక్కడుందో ఒకసారి మాట్లాడదాం అనే విధంగా అంటుండగా అదే సమయానికి యమున లక్ష్మి పేరు విని, ఏంటి లక్ష్మి గురించి మాట్లాడుతున్నావేంటి చారుకేశవ? అవునక్క, లక్ష్మి ఈరోజు మన కంపెనీని మన పరువును కాపాడింది. ఏమంటున్నావు? జరిగిన విషయం చెప్తుంది. అంబిక కుట్ర కూడా అందరికీ తెలిసిపోతుంది. ఏంటి, ఇలా నమ్మించి మోసం చేస్తుంది అంబిక. అంతేకాదు, ఈరోజు లక్ష్మి వల్లే మనం ఆర్గానిక్స్ని కాపాడుకున్నాం. కానీ లక్ష్మి గురించి విహారికి తెలియదు. ఎలా ఉందో ఏం చేస్తుందో ఆ విషయాలు ఏం చెప్పలేదక్క. కానీ లక్ష్మి మాత్రం ఎప్పుడు మన ఇంటిని కనిపెట్టుకుంటూ ఇక తన కంటికి రెప్పల మనని కాపాడుకుంటే ఉంటుందక్క. ఎలాగైనా సరే లక్ష్మి గురించి తెలుసుకో చారుకేశవ. నా కోడల్ని నన్ను చూడాలని ఉంది. ప్లీజ్ చారుకేశవ అనే విధంగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది యమున. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.